థ్యాంక్ యూ శాలిని. రైట్, మొత్తంగా ఒకటి మాత్రం కనిపించేది స్పష్టంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూటమి సునామీ కనిపిస్తున్న పరిస్థితి. భారీ ఎత్తున ఇవాళ టీడీపీ కూటమికి అనుకూలంగా జనం ఓట్లు వేశారు. ఒక పెద్ద ఎత్తున వన్ సైడ్ వార్గా నడిచిన ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నమెంట్ ఏర్పాటుకు ఇప్పటికే టీడీపీ కూటమి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే జాతీయ స్థాయి నుంచి కూడా ఇవాళ కూటమికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా ఎన్డీఏ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కొంతవరకు అంటే ఎన్డీఏ కూటమిలో కీలక పొజిషన్ ఇస్తామని చెప్పి ఇప్పటికే ఎన్డీఏ నుంచి కూడా ఒక ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా ఉండే పరిస్థితి కనిపించట్లేదు. అయితే గతంలో ఊహించిన పరిణామాలు చూసుకుంటే గతంలో ఆశించింది బీజేపీ అబ్కీ బార్ 400 పార్ అని చెప్పింది. కానీ ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమి కనీసం 300 పార్ చేయలేని పరిస్థితికి వచ్చిన సిచ్యువేషన్ ఇవాళ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. అయితే ఏది ఏమైనా బీజేపీ కూటమి ఇవాళ బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అయితే కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చినప్పటికీ ఇవాళ బార్డర్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని పక్షాలను కాపాడుకునే పని మొదలైనట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ చంద్రబాబు నాయుడుకు కాల్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన నేపథ్యం కనిపిస్తోంది. ఆయనకు ఎన్డీఏ కూటమి కన్వీనర్గా కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే విధంగా మనము తెలంగాణకు సంబంధించిన ఫలితాలు కూడా చూసుకుంటే తెలంగాణలో 17లో దాదాపు 8 అన్న కోణంలో నడుస్తోంది. 8 బీజేపీ, 8 కాంగ్రెస్ తీసుకుంటే 1 ఎంఐఎం తీసుకుంటుంది. పూర్తిగా బీఆర్ఎస్ని జీరో చేసిన పరిస్థితి. 2 జాతీయ పార్టీల మధ్య ఇవాళ బీఆర్ఎస్ నలిగిపోయిందనే ఒక ఇండికేషనే కనిపిస్తుంది. ఇదే అంశం మీద మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మానవతరాయ్ గారు. రిజల్ట్స్ చూసుకుంటున్నాము, ఎట్లా ఉంది ఇవాళ మీరు ముఖ్యమంత్రి గారు పదే ఒకటి చెప్పారు, మరి నా పనితీరుకు ఇది రెఫరెండమే అని చెప్పారు. మరి రెఫరెండం సగమే వచ్చినట్టుంది, పూర్తి స్థాయి రెఫరెండం వచ్చినట్టు లేదు మీకు? ఇంకా సాయంత్రానికి పూర్తి ఫలితాలు వస్తాయి 4 గంటలకు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 9 నుంచి 11, 12 స్థానాల వరకు రావచ్చు అన్నారు. అంటే మొదటి ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే 6 నెలలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్, కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇబ్బందులు ఏర్పడటం, దీనివల్ల కొంత ఇబ్బంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోయింది. ఆ ఓటు బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి పడింది. ఒకవేళ బాహాటంగానే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బాహాటంగానే రాత్రి బీజేపీకి ఓటు వేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి 2 కూడా ఒకటైపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏది ఏమైనప్పటికీ గట్టిగానే దేశవ్యాప్తంగా అసలు కాంగ్రెసే లేదన్న, కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పుంజుకున్నది దాదాపు గట్టి పోటీనిస్తారు. వాళ్ళు ఏకంగా మేము 400 స్థానాలు అని చెప్పుకున్నారు. ఇప్పటికి 235, 295, కూటమి అంతా కలిపితే 295. కాంగ్రెస్ పార్టీ కూడా దగ్గర 233, 234 స్థానాలు లీడింగ్ లో ఉన్నాం. కాబట్టి ఇంకా ఏదేమైనప్పటికీ మనకు పూర్తిగా ఇప్పుడుగా సాయంత్రానికి 4 గంటలకు మనం గట్టిగా మాట్లాడుకుంటే వీటిపైన బాగుంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలో చూసాము, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మార్పు కోరారు. అక్కడ కూడా మామూలు మార్పు కాదు, ఘోరమైనటువంటి ఓటమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారికి ఇదే ఎదురైంది. కాబట్టి ఎవరూ శాశ్వతం కాదు. కాబట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నామా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నామా అనే అంశాలపైన ఆలోచన చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలిస్తే మనకు అవకాశం ఇస్తారు. రాహుల్ గాంధీ గారు కష్టం కూడా ఇందులో స్పష్టంగా కనపడుతుంది. వారి యొక్క భారత్ జోడో యాత్ర, అకుంఠిత దీక్ష, ఎవరు ఏమన్నా సరే కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వారు మరి బయలుదేరటం, ఈ యొక్క త్యాగాలు, ఈ పోరాటాల ఫలితం కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. సొంతంగానే ఇప్పటికి 101 స్థానాలు కూడా దగ్గర లీడింగ్ లో ఉన్నది. సొంతగా గతంలో 52 స్థానాల దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక అదనంగా ఇంకొక 50 స్థానాలు కూడా దాటి అంటే దేశవ్యాప్తంగా కూడా వెళ్తుంది. తప్పకుండా మరి సాయంత్రం దాకా మనం వేచి చూద్దాం. ఒకవేళ ఇండియా కూటమి లేకుంటే ఎన్డీఏ కూటమి అనేది స్పష్టంగా అయినప్పటికీ బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీ ఖాతాలను కూడా స్తంభింపజేసినా సరే, ఆర్థిక పరమైన చిక్కులు వచ్చినా సరే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ మీద వాళ్ళు ఆశ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఏమైంది, 80 స్థానాలు ఉన్న దాంట్లో వాళ్ళు మరి కాంగ్రెస్ కూటమి అత్యధిక స్థానాలు, 40 పైచిలుకు స్థానాల్లో మరి గెలవబోతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి
ఉత్తరప్రదేశ్ అనేది గుండెకాయ లాంటిది బీజేపీ పార్టీకి, అది కూడా అక్కడే ఫలితాలు వాళ్ళకు భిన్నంగా వచ్చాయి. కాబట్టి 400 అసలు మందిరం కట్టినా సరే, ఇంకేంది ఏది కట్టినా సరే ప్రజలు కాదు, ప్రజలు ఆకలి తీర్చేటువంటి విధానాలు ఉండాలి. కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో కూడా బలంగా పోయింది అనుకోవాలి. ఇంకా కష్టపడాలి. సాయంత్రం 4 గంటలకు కానీ మనకి పూర్తిగా ఏ విషయం అయింది, ఎన్డీఏనా లేకపోతే ఇండియా కూటమి అనేది మనం నిర్ధారించుకోలేని పరిస్థితి. సరే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ట్రెండ్స్ లో మాత్రం